వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి స్వస్థలాలకు. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి. సర్జెంట్ సురేంద్ర మేఘ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలింపు. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ ను అండగా ఉంటానన్న కేటీఆర్. ఆదివారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చినట్లు జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంసెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కె ఉజ్వన్ 141వ ర్యాంకు, జి తేజశ్రీ 266వ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. వీరితో పాటు సిహెచ్ హన్షిత శ్రీ 695వ ర్యాంకు, టి అమూల్య 913వ ర్యాంకు, బి లాస్య 917వ ర్యాంకు, బి అమిత్ సూర్య 1948, బి శివమణి 2270, డి జగదీష్ రాజు 2935, వై ప్రదీప్ 3364, కె సాయి నందన్ 3977, జి నవదీప్ రెడ్డి 4003, సిహెచ్ కుశల్ రాజు 5044, సిహెచ్ అక్షయ భారతి 5523, కె యామిని 5823, ఎం హన్సిని 5843, వి బిందు మాధవి 6002, ఎస్ నక్షత్ర 6630, కె పవన్ కుమార్ 7280, జి సాయిరాం 8325, ఆర్ ప్రియదర్శిని 8328, ఎం సాధ్విక 8361, సిహెచ్ వైశాలిని 8449, జె కీర్తన 8989, ఏ కిషోర్ 9502వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొత్తం 160 మంది ఎంపీసీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా వీరిలో 1000 లోపు 5, 5000 లోపు 11 మంది, 10,000 లోపు 24 మంది, 25,000 లోపు 53 మంది విద్యార్థులు ర్యాంకులను సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను అభినందించి వారిలో కళాశాల డైరెక్టర్లు బెంగి జ్యోతి, జల్లా పద్మ, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. B last year 917. 917 అందరికి రమ్మనమ్మ. K Yamini 5823. Sri Sairam. జయ జూనియర్ కాలేజ్ ఈరోజు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో
అత్యద్భుతమైన రిజల్ట్స్ కనబరిచారు మన విద్యార్థులు. కేవలం 160 మంది ఎంపీసీ విద్యార్థులు ఉన్నటువంటి జయ జూనియర్ కాలేజ్ నుంచి 141వ ర్యాంకు, తెలంగాణ స్టేట్లో 141వ ర్యాంక్ తోటి ఉజ్వన్ ఈరోజు, అలాగే 500 లోపే 266 ర్యాంకులతోటి తేజశ్రీ, వీరితో పాటుగా 695వ ర్యాంక్ తోటి హంసితశ్రీ, 913వ ర్యాంక్ తోటి అమూల్య, మరియు 917వ ర్యాంకు తోటి బి లాస్యా. 5 విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించడంతో పాటుగా 10,000 లోపు మన దగ్గర ఉన్న 160 మందిలో 24 మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకులు సాధించారు. 25,000 లోపు 58 మంది విద్యార్థులతో పాటు 79 మంది విద్యార్థులు 30,000 లోపు ర్యాంకులు సాధించి ఈరోజు అత్యుపాటుగా ఈ విద్యార్థులు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్లో కూడాను 99.34% తోటి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచారు. జయ జూనియర్ కాలేజీలో ఐపీలో కానివ్వండి, లేదంటే ఎంసెట్లో అయినా, జేఈ మెయిన్స్లో అయినా, రానున్న నీట్ ఫలితాల్లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. ఈ విద్యార్థులందరూ సూర్యాపేట జయ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులే. ఈ విద్యార్థులందరూ సూర్యాపేట నుండి మనం ఈరోజు 1000 లోపు ర్యాంకులు 5 ఒక్క ఎంసెట్లోనే సాధించడం చాలా గణనీయమైన విషయం. సూర్యాపేట చరిత్రలో అద్భుతమైన సంవత్సరం ఇది. ఒక జూనియర్ కాలేజీ సూర్యాపేట నుంచి 1000 లోపు ర్యాంకులు 5 సాధించారు. దీంతో పాటుగా కాలేజీలో ఉన్న 160 మంది విద్యార్థుల్లో కూడాను 90% కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈరోజు టాప్ ఎంసెట్ కాలేజీలో సీట్లు సాధించే విధంగా ఉన్నది. ఇదే 160 మందిలో 58 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో కూడాను సెలక్షన్ సాధించి రేపు రాబోయే అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. అద్భుత ఫలితాలు ఇచ్చినటువంటి అధ్యాపక బృందానికి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ, సమాజంలో ఉన్నటువంటి మా కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మెగా మృతదేహాన్ని రాజస్థాన్ జంజంలోని మాండ్రవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలింపు. వీడి వెర్రి వేసాలో వీడికి కావాల్సిందే పోలీసు అన్నల కోటింగ్ అంటున్న నెటిజన్లు. రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత, వ్యూస్ లైక్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన యువకుడు, రైలు వెళుతుండగా పట్టాలపై పడుకున్న యువకుడు, సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటమాడటం పిచ్చితనం అంటూ ఎక్స్ట్రో వీడియో షేర్ చేసిన సజ్జనార్. ఇలాంటివి మీరు సరదాగా అనిపించొచ్చు, కానీ జరగరని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించిన సజ్జనార్ ఐపీఎస్. Shoot!
अल्लाह वीडियो सेव करो वीडियो मैंने अभी तुलन పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులను చంపి ఆడవారి సింధూరాలను తుడిచారు. దీంతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. మేము పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదులపై దాడి చేశాం. కానీ పాకిస్తాన్ మా ప్రజల మీద దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది. పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి, అంతం చేయాలి. నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ అంతం చేస్తా. వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మేఘా కూతురు. बहुत प्राउड फील हो रहा है। मेरे पापा बहुत अच्छे थे। मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे क्या कहा था पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर। जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई। सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के बाद? कि ना पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ। मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का। శ్రీలంకలో ఘోర ప్రమాదం, 21 మంది మృతి. కోట్మల్లె వద్ద ఉన్న గారాండ్రి ఎల్లా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా 35 మందికి పైగా గాయాలు. 70 మంది బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తూ కోట్మల్లె వద్ద ఉన్న లోహిలో పడిపోయిన బస్సు సామర్థ్యం కంటే 20 మందిని ఎక్కువగా తీసుకువెళ్లడమే ప్రమాదానికి కారణమని సమాచారం. అమర జవాన్ మురళీ నాయక్కు సైనిక లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్, భారత మాతాకి జై నినాదాలతో వీర జవాన్కు జనం నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు.
పాకిస్తాన్ కాల్పుల్లో మరో జవాన్ మృతి. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రైఫిల్మన్ సునీల్ కుమార్ మృతి. సునీల్ కుమార్ మృతదేహాన్ని జమ్మూలోని ట్రేవా గ్రామంలోని అతని నివాసానికి తీసుకువచ్చిన తోటి సైనికులు. भारत माता की शहीद सुनील कुमार, शहीद सुनील कुमार अमर रहे। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దక్షిణ అయోధ్యగా పేరుకాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలోని రామాలయంకు కూతవేటు దూరంలో గల కరకట్టపై పోస్తున్న చెత్త డంపింగ్ను పట్న శివారుకు తరలించాలని ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం ఆధ్వర్యంలో ముజ్రాజ్ బజారు, చెప్టా దిగువ, సుభాష్ నగర్ కాలనీ, రామాలయం పరిసర ప్రాంతాల ప్రజలు కరకట్టపైకి చెత్తను తరలిస్తున్న పంచాయతీ వాహనాలను అడ్డుకుని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలో సేకరించిన చెత్తను కరకట్టపై పోసి తగలబెట్టడంతో పొగ కమ్ముకుని రామాలయం వైపు, కాలనీ వైపు పొగ వ్యాప్తి చెందడంతో రామాలయం వచ్చే భక్తులకు పాటుగా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీ ప్రజలు తీవ్ర అస్వస్థలకు గురవుతున్నారని అన్నారు. నిత్యం డంపింగ్ చేస్తున్న చెత్త వల్ల వస్తున్న దుర్వాసన, పొగ, కాలుష్యం కారణంగా పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, లివర్, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని, ప్రజలు ప్రాణాలు తీసుకున్న డంపింగ్ యార్డును శాశ్వతంగా ఇక్కడి నుంచి తరలించాలని అన్నారు. ఈ సమస్య పట్ల జిల్లా కలెక్టర్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఐటీటీఏ పీఓ గారు స్పందించాలని కోరారు. ప్రజల ప్రాణాల పట్ల గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే చెత్త డంపింగ్ యార్డును పట్టణ శివారుకు తరలించాలని, లేని ఎడల ప్రజా ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు చుక్కా మాధవరావు, శాఖ కార్యదర్శి ధనలక్ష్మి, స్థానిక ప్రజల ఖ్యాతి, సీత, హైమావతి, రామలక్ష్మి, రమణ, సీతా మహాలక్ష్మి, రమేష్, రాంబాబు, యాకూబ్, పిలకర్ రెడ్డి, ఏసు, కళావతి తదితరులు పాల్గొన్నారు. దగ్గర డంపింగ్ యార్డ్ అని పెట్టి డంపింగ్ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు. అలా పోయటం వలన మా బజార్ మీదకి పొగ రూపంలో వచ్చి మా బజార్ వ్యక్తులు మొత్తం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి రోగాలకు బాగా ఎక్కువ గురవుతున్నారు. మేమేమో రెక్కాడితే డొక్కాడేటోళ్ళం, అటువంటి వాళ్ళం ఏమైనా హాస్పిటల్కే సరిపోతున్నాయి. మా రూపాయలు పని చేసుకోవటం, హాస్పిటల్ పోయటం అవుతుంది. దాని గురించి మన ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్తే డంపింగ్ యార్డ్ అక్కడ తీసేస్తాము, మనుబోలు చెరువులో కట్టామమ్మా, అక్కడ తీసుకెళ్ళి అక్కడే పోస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత ఏమో ఇప్పుడు మా బండ్లు రావట్లేదు, మేము పోయట్లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి వస్తే కనుక మా బండ్లను ఆపండి, ఆపి మాకు చెప్పండి, మేమే వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పారు.
అందుకే ఈ రోజున మరి ఎవరు పట్టించుకోవట్లేదని మేము కట్ట మీద కూర్చోవడం జరిగింది. దీని విషయమై మరి ప్రభుత్వ అధికారులకు తెలియపరచడం జరిగింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు భగవంతు అధ్యక్షతన సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాలను కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము పాల్గొని మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలైన కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలు, నూతన జాతీయ మార్కెట్ విధాన బిల్లు, కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ వాటి రద్దుకై రైతు కార్మిక సంఘాల జాతీయస్థాయి పిలుపులో భాగంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 2014 కంటే ముందు బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే స్వామినాథ సిఫారసులకు అనుగుణంగా రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి వాటి అమలుపై మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసి రైతులను ధనవంతులుగా మారుస్తానని చెప్పారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని మార్కెట్లో తమకు గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించి మార్కెట్లో దళారీ వ్యవస్థను లేకుండా చేస్తామన్నారు. నా పేరు బి రాము, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంగ్రెస్. ఈరోజు పత్రికా విలేకరుల మూలంగా ప్రకటించడం ఏంటంటే ఈ నెల 20 తారీఖు నాడు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతున్నది. ఆ సందర్భంగా రైతాంగం కూడా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు గ్రామీణ బంద్ని చేయాలని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగం తాము పండించే పంటకు గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో దినదినం అప్పుల పాలయ్యి పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాకపూర్వం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. దాంతో రైతుల జీవితం కూడా మారిపోతుంది, లేదా రెట్టింపు ఆదాయం పెరుగుతుందని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉండే. కానీ ఆ దాన్ని తుంగలో పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. దేశ సరిహద్దుల్లో రైతాంగం ఆందోళన చేసిన ఫలితంగా వాళ్ళ రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఓపెన్ చేసుకున్న నరేంద్ర మోడీ కనీస మద్దతు ధరల చట్టాన్ని కనీసం భూసెత్తకుండా జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఈరోజు కొత్త బిల్లు తీసుకురావడం అనేది జరిగింది. దొడ్డిదారిన పాత చట్టాన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది. ఇది మోసంతో కూడుకున్నటువంటి విషయం, దేశ రైతాంగాన్ని వంచినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే రకంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించిన ఒక సమగ్ర చట్టం ఈ దేశంలో కూడా లేదు. ఆ దాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయడం అనేది జరిగింది. దాంతో వాళ్ళ జీవితం కన్నా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజులు తగ్గించడం, అదే రకంగా కేటాయింపులు తగ్గించడం బడ్జెట్లో చేయడం అనేది ఈరోజు జరిగింది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, రైతు కూలీల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేనితనం అనేది మనకు అర్థమవుతున్నది. వ్యవసాయ కూలీలకు కూడా ఒక కనీస వేతనాన్ని నిర్ణయం చేసి అది సమగ్రంగా అమలు చేయాలి. అదే రకంగా ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాన్ని ఇవ్వడం, అదే రకంగా దినానికి అంటే 10 గంటలతో లేదా వారికి అంటే మెజర్మెంట్స్తో సంబంధం లేకుండా 600 కూలీ పడే రకంగా దాని వేతనాన్ని నిర్ణయించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం అని చెప్పి ఈ డిమాండ్ల ప్రాతిపదికన యావత్ దేశ ప్రజానికం, ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఉండేటటువంటి రైతాంగం తర్వాత వ్యవసాయ కూలీలు ఈ ఉద్యమానికి లేదా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి, గ్రామీణ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి స్వస్థలాలకు. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి.
సార్జెంట్ సురేంద్ర మేఘ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలింపు. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ను అండగా ఉంటానన్న కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.